ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని కుమార్తెలైన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనములు మీకు తెలియజేస్తా ఉన్నాను. అన్యజనుల కొరకు రెండవ రాకడకు ముందుగా వచ్చు ఏలియా ఎవరనేది మనం ఈ యొక్క వీడియో ద్వారా క్షుణ్ణంగా చూద్దాం. అన్యజనుల కొరకు రెండవ రాకడలో ముందుగా వచ్చి ఏలియా ఈ కాలంలో విలియం మారియన్ బ్రెన్హమ్ అనే వ్యక్తిని దేవుడు అభిషేకించి చివరి కాలంలో అన్యజనుల కొరకు రెండవ రాకడకు ముందుగా పంపించిన ఏలియా ఆత్మ కలిగి దేవుడి భూమిపైకి పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్యజనులమైన మన కొరకు దేవుని యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ఏలియాను పంపి ఉన్నాడు. దేవుడు బైబిల్లో పాత నిబంధన అయిన చివరి పుస్తకం మలాకి గ్రంథంలో 4వ అధ్యాయంలో అన్యజనులైన మన కొరకు ఏలియాను పంపిస్తున్నాను, అతడు వచ్చి పిల్లల హృదయాలను తండ్రుల హృదయంలోను పిల్లల తట్టును త్రిప్పాలి అని రాయించి దేవుడు బైబిల్లో ఉంచాడు. దేవుడు ఇక్కడ మలాకి గ్రంథంలో 4వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా నియమించిన భయంకరమైన దినము అనగా అది 3వ ప్రపంచ యుద్ధమని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. అదే హర్ముగిద్దెన్ అని చోటులో జరిగే యుద్ధం. అయితే ఈ ప్రపంచ యుద్ధమునకు ముందు ఒక గొప్ప దినం రెండవ రాకడ భూమిపైన జరగాలి. ఆ రాకడను తెలియజేయడానికి ఏలియా ఈ భూమిపై ఉండాలి. అది ప్రవచనము మరియు వాగ్దానము కూడా. కనుక ప్రియ దేవుని సంగమా, మనము రెండవ రాకడలో క్రీస్తును కలుసుకోవాలంటే ముందుగా ఏలియాను కలుసుకోవాలి. అయితే ఆ ఏలియాను మనము ఎలా తెలుసుకోవాలి, ఆ ఏలియా ఎలా ఉంటాడు అని మనము గుర్తించాలి అంటే దేవుడు అతడికి ఎలాంటి పరిచర్యను ఇచ్చాడో అది అతని క్రియలు మరియు అతని బోధల ద్వారా మనము ఏలియాను గుర్తించగలుగుతాం. ఇప్పుడు మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో 5వ వచనంలో ఏలియా ఎలాంటి పరిచర్య చేయాలి అంటే తండ్రుల హృదయములను పిల్లల తట్టు త్రిప్పాలి. ఇది మొదటి పరిచర్య. ఇక రెండవది పిల్లల హృదయాలను తండ్రుల తట్టు త్రిప్పాలి. ఇది రెండవ పరిచర్య. మొదటి పరిచర్య బైబిల్లో లోకా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము చెప్పినట్లుగా ఎలిజబెత్ మరియు జకర్యాల కుమారుడు బాప్టిజం ఇచ్చి యోహాను మొదటి రాకడకు ముందు ఈ మొదటి పరిచర్య చేసి ముగించి ఉన్నాడు. లోకా 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్పినట్లుగా అతని పరిచర్య తండ్రుల హృదయాలను పిల్లల వైపు త్రిప్పాడు. ఏలియా ఆత్మతో కలిగి వచ్చాడు. ధర్మశాస్త్రం యొక్క గోత్రకర్తలు 12 మంది తండ్రుల యొక్క మనస్సు పిల్లలైన యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యుల వైపు త్రిప్పి మారు మనసు నిమిత్తము బాప్టిజం ఇచ్చి, ఇదిగో లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని యేసును పరిచయం చేశాడు. మొదటి రాకడ జరిగిపోయింది. తరువాత మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలు జరిగిపోయాయి. ఇప్పుడు మరలా రెండవ రాకడ జరగాలి. అది 3వ ప్రపంచ యుద్ధమునకు ముందు జరగాలి. అయితే ఈ రెండవ రాకడకు ముందు ఏలియా వచ్చి పిల్లల హృదయాలను తండ్రులైన 12 మంది అపోస్తుల బోధ వైపు త్రిప్పాలి. అన్యుల హృదయాలు అపోస్తుల బోధ వైపు పూర్తిగా తిరిగినప్పుడు రెండవ రాకడ జరుగుతుంది. ఇక్కడ మనము ఒక విషయం గుర్తించాలి. ఇక్కడ మలాకి 4వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడినట్లుగా ఏలియా పూర్తిగా బాప్టిజం ఇచ్చి యోహాను అని కొంతమంది చాలా బుద్ధిహీనముగా బోధిస్తున్నారు. అయితే ఇక్కడ ఆ 2 పరిచర్యలు కూడా యోహాని చేస్తే అక్కడ అప్పటికే రెండవ రాకడ జరిగిపోయి ఉండాలి. మరి జరిగిందా?
లేదు. అప్పటికే 3వ ప్రపంచ యుద్ధము కూడా జరిగిపోయి ఉండాలి. జరిగిందా? లేదు. పిల్లలైన అన్యులు యోహాను కాలంలో రక్షణ పొంది ఉండాలి. వారికి రక్షణ వచ్చి ఉండాలి. వచ్చిందా? లేదు. అన్యులకు రక్షణ రావాలంటే యేసుక్రీస్తు గొర్రెపిల్లగా సిలువలో చనిపోవాలి. మరి చనిపోయాడా? లేదు. యోహాను ఉన్నప్పుడు యేసుక్రీస్తు సిలువేయబడలేదు. మరి ఇవన్నీ జరిగినప్పుడు అది మొత్తం బాప్టిజం ఇచ్చి యోహానే అని ఆ లేఖనం ఫుల్ఫిల్ చేశాడు అని మూర్ఖత్వంతో ఎలా వాదిస్తున్నారు ఈ యొక్క నవీన బోధకులు, ఈ మూర్ఖులు? దట్ ఈజ్ నాన్ సెన్స్. అవన్నీ యోహాను టైంలో జరగలేదు. అంటే మొత్తం ఆయన చేయలేదు. ఆయన సగం పార్ట్ చేసి ముగించి వెళ్ళిపోయాడు. మిగతా సగం పార్ట్ ఏలియా వచ్చి ఫుల్ఫిల్ చేయాలి. ఈ కాలంలో 4వ ఏలియాగా అమెరికాలోని కెంటకీ గ్రామంలో జన్మించిన విలియం బ్రనహం దేవుడు ఏలియా ఆత్మగా ఈ యొక్క కాలపు 4వ కాలపు ఏలియాగా దేవుడు ఏలియా ఆత్మతో ఆ వ్యక్తిని పంపి అన్నాడు. అతడు మలాకి 4:5 చెప్పబడినట్లుగా ఆ 2వ భాగమును అతడు పూర్తిగా కంప్లీట్ చేసి లేఖనమును నెరవేర్చాడు. పిల్లలైన అన్యుల యొక్క హృదయాలను అపోస్తల విశ్వాసం వైపు, పరిశుద్ధాత్మ బాప్టిజం వైపు, క్రొత్త జన్మ వైపు పూర్తిగా త్రిప్పి క్రీస్తును అన్యజనులకు పరిచయం చేశాడు. 1వ శతాబ్దంలో అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో ఏర్పడిన 120 మంది సంఘము పరిశుద్ధాత్మ బాప్టిజము సర్వ సృష్టికి సువార్త ద్వారా ప్రకటించి ఉంచారు. కానీ 3వ శతాబ్దంలో తప్పుడు సంఘము, రోమన్ క్యాథలిక్ సంఘము ఏర్పాటు చేసి నిజ సంఘమును హతసాక్షులను చేసి సంఘంలోనికి తప్పుడు బోధలు, మానవ కల్పిత ఆచారాలు, పద్ధతులు, తప్పుడు పండుగలు, విగ్రహారాధన అన్నింటినీ కూడా సంఘంలోనికి తీసుకుని వచ్చి ప్రపంచవ్యాప్తంగా 45,000 రకాల సంఘాలతో వాక్యమును పూర్తిగా విడిచిపెట్టి అపోస్తుల బోధను, సహవాసమును, ప్రభురాత్రి భోజనమును, పాదపరిచర్యను, వారి యొక్క సిద్ధాంతాలను పూర్తిగా తీసివేసి మనుషులకు అనుకూలమైనవన్నీ కల్పించి సంఘమును పూర్తిగా చెడగొట్టారు. అందుచేత సంఘంలో అపోస్తుల యొక్క విశ్వాసము, బోధ, సహవాసము పూర్తిగా లేకుండా పోయింది. కనుక సంఘంలో క్రీస్తు లేడు. అయితే మరలా అది ఏలియా ద్వారా పునరుద్ధరించబడాలి. అది విలియం బ్రనహం వచ్చి అపోస్తుల బోధన పునరుద్ధరణ పూర్తిగా చేశాడు. ఆ 4వ పరిచర్యను బట్టి, 4వ ఏలియాగా పరిచర్యను బట్టి విలియం బ్రనహం ఏలియా ఆత్మ కలిగి ఉన్నాడు అని మనం గుర్తించగలుగుతూ ఉన్నాము. ఆ యొక్క పరిచర్యను బట్టి విలియం బ్రనహం ఏలియా ఆత్మ కలిగి ఉన్నవాడుగా పూర్తిగా గుర్తించబడ్డాడు. యేసుక్రీస్తు కూడా ఈ యొక్క విలియం బ్రనహం కోసం మార్కు సువార్త 9:12 ఆ యొక్క పూర్తిగా లేఖనం గూర్చి తేటతెల్లం చేసి ఉన్నాడు. మత్తయి సువార్త 11:14 కూడా యేసుక్రీస్తు విలియం బ్రనహం కోసం చెప్పి ఉన్నాడు. సమస్తమును చక్కబెట్టవలసిన వాడు ఏలియానే. ఏలియా ఆత్మ అది ఈ విలియం బ్రనహం. అవన్నీ కూడా లేఖనాలు చెప్పినట్లుగా తూచా తప్పకుండా విలియం బ్రనహం వాటిని నెరవేర్చి సంఘమునకు, సహవాసమును, అపోస్తుల బోధను, పాదపరిచర్యను, ప్రభురాత్రి భోజనమును, పరిశుద్ధాత్మ బాప్టిజమును, యేసు క్రీస్తును పూర్తిగా సంఘంలోనికి తీసుకుని వచ్చాడు. అయితే సంఘ శాఖలు ఇంచుమించు 45,000 ఉండగా అందరూ మొదటి క్రైస్తవ వ్యతిరేక సంఘమైన రోమన్ క్యాథలిక్ సంఘము ప్రారంభించిన థియాలజీ బోధిస్తూ ఉండగా ఏలియా మాత్రమే అపోస్తుల బోధన బోధిస్తున్నాడు. అది నిజబోధ, సత్యమును గూర్చి ఆరోగ్యకరమైన బోధ, హితబోధ, సర్వసత్యము. కానీ ప్రజలు
క్రైస్తవులు వచ్చిన ఏలియాను చూడకుండా తప్పిపోయి వారి వారి సంఘ శాఖల గుండా వెళుతూ వాక్యమును దూషిస్తూ ద్వేషిస్తున్నారు. యేసుక్రీస్తు నామాన్ని పూర్తిగా వ్యతిరేకించి సంఘములో నుంచి పూర్తిగా నామమును తీసివేసి ఆ నామమును ధరించుకోకుండా ఎంతమాత్రము నామమును హింసిస్తూ బాధిస్తూ ద్వేషిస్తూ దూషిస్తూ భయంకరంగా నామమును హేళన చేస్తూ ఆ నామం ధరించిన వ్యక్తులను క్రీస్తు విరోధులుగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. దానికి కారణం వారి వారి సంఘ కాపరులు ఏలియాను ఒక అబద్ధ ప్రవర్తగా, క్రీస్తు విరోధిగా, సంఘము ఏలియాను ప్రభావము లేనివానిగా తీసివేసి వారిని ఏలియా విషయంలో భయభ్రాంతులుగా ఆ యొక్క ఈనాటి క్రైస్తవులను గురి చేయడం వలన ప్రజలు ఏలియాను గుర్తించలేని స్థితిలో ఉండిపోయారు. అయ్యా సహోదర సహోదరి, ఈరోజు యూదులు చేసిన ఆ తప్పునే ఈరోజు అన్యజనులు చేస్తూ ఉన్నారు. యూదులు యేసుక్రీస్తును సిలువేసినట్లుగానే ఈరోజు అన్యజనులు వాక్యమును సిలువేస్తూ ఉన్నారు. ఆయన నామాన్ని దూషిస్తూ ఉన్నారు. ఆయన నామాన్ని ద్వేషిస్తూ ఉన్నారు. దేవుని చేత పంపబడిన ఏలియాను వ్యతిరేకించి, దేవుని చేత పంపబడిన ఏలియా పరిచర్యను తృణీకరించి, రెండవ రాకడలో వస్తున్న క్రీస్తును కోల్పోయి వారు దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యి దేవుని శిక్షకు పాత్రులుగా ఎంచబడుతూ ఉన్నారు. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు పంపించిన ఏలియాను మీరు చూసి ఆ పరిచర్యను గుర్తించి ఆయన నామమును గౌరవించి ఆయన నామమును ప్రేమించి ఆయన నామమును మీరు హత్తుకొని దేవుని యొక్క నామమును బట్టి భయభక్తులు కలిగిన వారికి దేవుడు నీతి సూర్యుడిని ఉదయిస్తాడని బైబిల్ గ్రంథంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ నీతి సూర్యుడు ఎవరో కాదని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ బాప్టిజముగా నీలోకి రావడానికి సిద్ధముగా ఏలియాను పంపించి పరిశుద్ధాత్మ బాప్టిజమును నీ యొద్దకు తీసుకుని వచ్చాడు. కానీ నా ప్రియమైన జనమ, సంఘ శాఖల ద్వారా ఆచారాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, మనుషుడు కల్పించిన పద్ధతులను బట్టి, అవే దైవోపదేశములను బోధిస్తున్న కాపురులను బట్టి దేవుని వాక్యమును తిరస్కరించి, దేవుని వాక్యమును దూషిస్తూ తిరస్కరిస్తూ అగౌరవపరిచి నీవు వాక్యము లేని కార్యాలను చేయడం వలన దేవుని ఉగ్రతకు పాత్రుడివై, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రురాలువై భయంకరమైన 3.5 కాలంలోకి రాబోతున్న శ్రమల కాలంలోకి వెళ్ళడానికి సిద్ధపడకు. రాకడలో క్రీస్తును కలుసుకోవడానికి సిద్ధపడు. వచ్చిన ఏలియాను చూడు, సత్యమును కనుగో, సర్వసత్యములను అడుగుపెట్టి మీ ఆత్మలను రక్షించుకోండి. దేవుడు మిమ్ములను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్.